ప్రపంచమంతా వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించే వేడుకలపై దృష్టి సారించిన వేళ అదే రోజు అంటే జనవరి 20న చైనాలోని హామ్ నగరంలో డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ తన AI మోడల్ R1ను ఆవిష్కరించింది. వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా డీప్ సీక్ పాపులర్ అయిపోయింది. చాట్ జీపీటీ, మెటా, జెమినై వంటి ప్రముఖ AI మోడళ్లకే సవాల్ విసిరే స్థాయిలో ప్రజాదరణ పొందింది. యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీని దాటేసి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది డీప్ సీక్. ఈ డీప్ సీక్ను అభివృద్ధి చేసిన లియాంగ్ వెన్ఫెంగ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. దక్షిణ చైనాలోని గువాంగ్డాంగ్లో జన్మించిన లియాంగ్ ఐటీ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 2015లో లియాంగ్ హై ఫ్లయర్ అనే హెడ్జ్ ఫండ్ కంపెనీని ప్రారంభించాడు. అది కంప్యూటర్ ఆధారిత స్టాక్ ట్రేడింగ్ కంపెనీ. దానికి అవసరమైన వ్యూహాలు రూపొందించేందుకు లియాంగ్ కృత్రిమ మేధపై దృష్టి సారించాడు. ఆ సమయంలో లియాంగ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా అతను పిచ్చివాడి కింద జమగట్టారు. కానీ తాను చేయబోతోన్నదేంటో లియాంగ్కు మాత్రమే తెలుసు. 2023 మేలో డీప్ సీక్ సంస్థను లియాంగ్ స్థాపించాడు. ఆ తర్వాత ఏడాదిన్నర లోపే డీప్ సీక్ కోడర్, లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్, డీప్ సీక్ 2, డీప్ సీక్ కోడర్ 2 ఇలా పలు మోడళ్లను అభివృద్ధి చేశాడు లియాంగ్. ఈ ఏడాది జనవరి 10న డీప్ సీక్ V3ని విడుదల చేశాడు. దానికి కొనసాగింపుగా క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పే డీప్ సీక్ AI మోడల్ R1ను జనవరి 20న ఆవిష్కరించాడు. జనవరి 20 అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రోజు. యాదృచ్ఛికమో లేక ట్రంప్కి చైనా దెబ్బేంటో రుచి చూపించాలనే ప్రయత్నమో కానీ అమెరికాకు డీప్ సీక్ షేక్ చేసింది. ఓపెన్ AI సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేయడానికి $10 కోట్ల దాకా ఖర్చయింది. అంటే దాదాపు 865 కోట్ల రూపాయలు. లియాంగ్కు డీప్ సీక్ను అభివృద్ధి చేయడానికి అయిన ఖర్చు జస్ట్ $60 లక్షల అంటే 52 కోట్ల రూపాయలు మాత్రమే. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా డీప్ సీక్ చాలా తక్కువగా వాడుకుంటుంది. ఉదాహరణకు ఓపెన్ AI, మెటా వంటివి 16,000 అంతకంటే ఎక్కువ అధునాతన చిప్లతో కూడిన సూపర్ కంప్యూటర్ల ద్వారా AI చాట్బాట్లకు శిక్షణ ఇస్తుంటే డీప్ సీక్ కేవలం 2,000 పాత చిప్లతో అంతే సమర్థంగా శిక్షణ ఇస్తోంది. కానీ పనితీరులో మాత్రం అది మిగతా AIలతో సమానంగా ఉందని డీప్ సీక్ను వాడిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. నేను కూడా డీప్ సీక్ను ఇన్స్టాల్ చేసుకుని టెస్ట్ చేశాను. నిజంగా చాట్ జీపీటీ కంటే డీప్ సీక్ చాలా బెటర్. క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో చాట్ జీపీటీతో పోలిస్తే డీప్ సీక్ చాలా బాగా పనిచేస్తున్నట్లుగా AI నిపుణులు చెబుతూ ఉన్నారు. చైనాకు సంబంధించిన అంతర్గత విషయాల మీద, వివాదాస్పద విషయాల మీద డీప్ సీక్ సమాధానం చెప్పలేకపోతోంది. సారీ, దట్స్ బియాండ్ డీప్ సీక్. నేను అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగితే నాకు డీప్ సీక్ ఇచ్చిన సమాధానం ఇది. ప్రపంచంలో అమెరికా మాత్రమే అన్నింటిలో ఫస్ట్ ఉండాలని తహతహలాడే ట్రంప్కు ఈ పరిణామం అస్సలు మింగుడు పడడం లేదు. డీప్ సీక్ను అమెరికన్ పరిశ్రమలకు మేలు కొలుపుగా భావించాలని ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. కృత్రిమ మేధ పోటీలో గెలుపుపై దృష్టి కేంద్రీకరించాలని కూడా సూచించారు. AI మోడళ్ల అభివృద్ధికి $100 కోట్ల ఖర్చు చేయడం మాని తక్కువ ఖర్చుతో ఇవే సామర్థ్యాలను సాధించాలని సూచించారు ట్రంప్. డీప్ సీక్ ప్రభంజనంలో దిగ్గజ కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఓపెన్ AI, మెటా, గూగుల్ వంటి సంస్థల $100 కోట్ల ఖర్చు పెట్టి అత్యంత అధునాతన చిప్లు ఉపయోగించి తమ AI మోడళ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడో 4 ఏళ్ల నాటి ఎన్విడియా చిప్లతో వాటికి పోటీనిచ్చే AI మోడల్ను చైనా కంపెనీ తయారు చేస్తుందన్న వార్త దావానంలా వ్యాపించడంతో ఓపెన్ AI, మెటా, గూగుల్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎన్విడియా కంపెనీ షేరు ధర ఏకంగా 17% క్షీణించింది. దీంతో ఒక్కరోజే ఆ సంస్థ 52 లక్షల కోట్ల మేర నష్టపోయిన పరిస్థితి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా డీప్ సీక్ షేక్ చేస్తోంది.